British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఆ మూవీలో ఉన్న సీన్స్ అయితే ఇప్పటికీ మీమ్స్ లో ఎన్ని తిరుగుతుంటాయంటే ఆ ట్రైన్ ఎపిసోడ్ అయితే నేను సుమారు 4-5 సార్లు స్పెషల్ గా నేను శ్రీనివేట్ల గారిని అడిగాను ఆ సందర్భం ఎలా వచ్చింది అండ్ దానికి ఏమన్నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా? రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవి రాయగలం అండి. అంటే ఇప్పుడు ఆయన ఎర్లీ ఏజ్లో మద్రాసు వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఊరు కాకినాడ నుండి చెన్నై వెళ్తున్నప్పుడల్లా ఆయనకి ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము ఇంజనీరింగ్ చదువుకుంటానికి ట్రైన్లోనే వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే సంవత్సరానికి 3 సార్లనే అటు ఇటు జర్నీ ఉండేది. ఇక్కడ నుండి 24 అవర్స్ జర్నీ. అక్కడ నేను బెల్గాంలో చదువుకున్నాను. సో చదువుకున్నప్పుడు మరి ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ జర్నీ, అమ్మాయిలకి లైన్ వేసుకుంటాం, ఆ ఏజ్ అలా అప్పుడు. సో ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఆయన తర్వాత కోనా గారి అందరం మిక్స్డ్గా ట్రైన్ ట్రాక్ చేసామండి. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ సెట్కి వెళ్ళిన తర్వాత, అంటే ఆ రోజుల్లో ఏంటంటే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళాలి అనే రూల్ పక్కన పెట్టి ఇంప్రూవైజేషన్ ఎక్కువ చేస్తుండేవారు సినిమా. ఓకే, అంటే ఐడియా అంతా పక్కగా పెట్టుకుంటారు. మేము అనుకున్న ఐడియాలు అన్నీ ఉంటాయి యాస్టీస్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్ ఇంప్రూవైజేషన్స్ అల్లి, అంటే దానివల్ల ఏంటంటే టైమింగ్ చాలా న్యాచురల్గా ఉండేది, బుక్కిష్గా ఉండేది కాదు. ఓకే, ఆయన రవితేజ గారు నువ్వు ఎలా చేస్తావు, లేకపోతే ఏవిఎస్ గారు మీరు ఇలా ఈ టైమింగ్లో రండి, నువ్వు అలా 4 పెట్టండి, ఆ పెర్ఫార్మెన్స్లు చేయించుకుంటాం అనేది ఆయన చాలా బాగా చేయించుకున్నారు. అలాగే ఇలకత్ మఫ్లియా అనేది అక్కడ ఇంప్రూవైజ్ అయిందండి. ఆయన వేణుమాధవ్ గారిని ఏదో తబలా పెట్టుకుని వాయిస్తుంటే ఏంటిది గమ్మత్తుగా ఉందండి, అసలు టీసీకి అక్కడ తబలా ఎందుకున్న లాజిక్ పక్కన పెట్టేస్తే అది ఆ ఎపిసోడ్ని అలా బాగుందని చెప్పి అది అది భయంకరంగా పడింది చాలా. సో అలా అంటే సినిమా ఈజ్ ఏ కొలాబరేటివ్ వర్క్ అండి. ఆర్టిస్టుల దగ్గర నుండి తీసుకుంటారు, అలాగే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ తెలివితేటలు ఉంటాయి, తర్వాత రైటర్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎడిటింగ్లో టైమింగ్ సెట్ చేసుకుంటాం, కొన్ని ఇంప్రూవైజేషన్ డబ్బింగ్లో యాడ్ చేస్తాం. మీరు ఆ టైమింగ్ అంతా డైలాగులు అక్కడ ఏదో ఫ్లోలో చెప్పేసిన మళ్ళీ దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని సెట్ చేసి ప్రాపర్గా ఆయన అలాంటివి ఎక్కువ చేశారు శ్రీను గారు దాంట్లో. అందుకనే అల్లరి కనపడుతూ ఉంటుంది మీకు సినిమా అంతా. మేము ఒక 60-70% మనం రాస్తే దాన్ని మళ్ళీ అక్కడ అల్లరి ఇంప్రూవైజేషన్స్ అవన్నీ యాడ్ అయ్యి ఆ బ్యూటీ వచ్చింది. అందుకే అంత న్యాచురల్గా వచ్చేసి న్యాచురల్గా ఉంది. ఒకప్పుడు మీరు అంటే గోపీమోహన్ గారు ఒక రైటర్గా ఉన్నారు అంటే సో వరుస హిట్లు అనేది కూడా వచ్చేసింది. సో దాన్ని అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు మీరు? అసలు యాక్చువల్గా చెప్పాలంటేనంటే సినిమా ఆఫ్టర్ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మ్యాక్సిమం సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అయితే 2-3 రోజులు పార్టీ చేసుకునేవాళ్ళం, ఇంకంతే. ఇంకా అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సినిమా కథ. ఈరోజు కూడా పరిస్థితి ఏంటంటే మీ దగ్గరకు వచ్చే ముందు సీన్ గారు ఆ లైన్ గురించి కొంచెం ఆలోచించండి, దాని గురించి థింక్ చేయండి, ఇంకా అయిపోయింది, ఒక 1 or 2 weeks ఆ సినిమాకి సంబంధించింది ఏదో చూస్తాము, ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వాళ్ళ. అంటే రిజల్ట్ గురించి నేను ఎప్పుడు పెద్ద వర్రీ అవునండి. అంటే మనం మనసు పెట్టి చేసామా లేదా, చేసిన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్స్ కరెక్ట్గా వస్తున్నాయా, మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గరే అవన్నీ పండుతున్నాయా లేవా, ఆ క్యారెక్టర్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది నవ్వుతున్నారా లేదా, ఇవి మాత్రం చెక్ చేసుకుంటాం. అంటే ఇది మనం అంత అనుకున్నాం పండలేదేంటి అనేది ఎప్పుడైనా చూస్తే ఈ స్టైల్ ఆఫ్ అటెంప్ట్ చేయొద్దు, ఈ స్టైల్ ఆఫ్ వెళ్ళొద్దు, అలా కూడా ఉన్నాయి 1-2 సార్లు. అంటే థియేటర్కి వెళ్తేనే కానీ మనకు తెలియదు. అందుకేనేమో సార్ మీరైతే ప్రతి మూవీకి ప్రతిసారి థియేటర్స్కి వెళ్ళి జనాల రియాక్షన్ అనేది కూడా తెలిసే. అసలు బ్రహ్మరాంబాకి వెళ్ళినప్పుడు మొన్న కూర్చొని అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని కూడా కొన్నిటికి నవ్వులు వస్తూ ఉంటాయి. ఓహో ఇట్లా దీనికి కూడా ఎంజాయ్ చేస్తున్నారా. సో కొన్ని పండనప్పుడు మనం ఎక్కువ ఫీల్ అయ్యాం, ఇది అంత పంచి రాలేదేంటి అనేటప్పుడు ఈ స్టైల్ వెళ్ళొద్దులే అనేది అది మాకు తెలుస్తుంది టెక్నికల్గా. ఇంకా మేమేమనుకున్నాం అది ఎంతవరకు పండింది అనేది. మీరు రాస్తున్న కథలలో మీరు క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్, సో ఆ క్యారెక్టర్స్కి 100కి 200% న్యాయం చేసిన ఆర్టిస్టులు ఎవరన్నా మీకు అనిపించిన వాళ్ళు ఎవరన్నా? లేదు, అంటే ఒకళ్ళ గురించి అలా అనకూడదు కానండి. ఎంఎస్ నారాయణ గారు మేము క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆయన దాన్ని ఇంప్రూవైజేషన్లో కూడా చాలా బాగా చేశారు. అలాగే బ్రహ్మానందం గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు కానీ అది
డీలో, తర్వాత ఈవెన్ వెంకీలో గజాల క్యారెక్టర్, తర్వాత రెడీలో మెక్డోవల్ మూర్తి, కింగ్లో జయసూర్య. ఇప్పుడు ఆయన అన్ని పండించారు. అలాగే జయప్రకాష్ రెడ్డి మేము ఎలా ఆలోచించాం, వాళ్ళ బలాన్ని బట్టి రాసేవాళ్ళం. దానికి తగ్గట్టుగా ఆయన కూడా అలాగే చేయించేవారు ఇంప్రూవైజేషన్ అంతా. జయప్రకాష్ రెడ్డి గారిది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్, అలాగే జూనియర్ భరత్ది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్. దీనిది కొంచెం తమిళ్ స్లాంగ్తో ఉంటుంది. భరత్ జూనియర్ భరత్ నాకు ఆ కోకే కావాలి అని వెంకీలో అంటాడు. తర్వాత డీలో కూడా మణిరత్నం క్యారెక్టర్. సో అలా ఎవరి బలాలను బట్టి వాళ్ళు, ఈవెన్ లేడీ ఆర్టిస్టులకు కూడా సురేఖవాణి గారికి రెడీలో, అలాగే ప్రగతి గారికి దూకుడులోను, మొన్న విశ్వంలో, బాద్షాలో. సో అలా ఆర్టిస్ట్ అనే వాళ్ళు వాళ్ళ బలం ఏంటి, వాళ్ళలో హ్యూమర్ ఉందా లేదా, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళ టైమింగ్, వాళ్ళ స్లాంగ్, వీటన్నిటిని బట్టి మేము ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే. అంటే డి సినిమా టైంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేది కూడా ఎదురయ్యాయి. బాగా ఎదురైనాయి. ఏమి ఇబ్బంది అంటే ఇబ్బందులు అంటే ఏముందండి, సినిమా ఫస్ట్ ఆగిపోయింది సగం సినిమా. ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ అయింది దాని ముందు. తర్వాత హీరో సినిమాలో ఒకటి రెండు ఆడలేదు. తర్వాత డైరెక్టర్ గారిది అందరవాడు డిసప్పాయింట్ అయింది కొంచెం. సో ఈ టైప్లో ఉండగా అక్కడ ఒక జెనీలియాకి ఎక్కువ సక్సెస్ లేవు అప్పుడు. ఓన్లీ అప్పుడు ఉన్నది శ్రీహరి గారికి, ఆయన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా. తర్వాత నెమ్మదిగా సీను గారు కొంచెం దాన్ని కంప్లీట్ చేశారు. ఆయనకు అప్పుడు వేరే ఎక్కడ నుండి డబ్బు వచ్చింది, దాంతో మిగతా షూటింగ్ ఫినిష్ చేశారు. ఇంకా ముందు కాపీ చూసుకున్నాం సినిమా చూసి. ఆయనకు అది ఇష్టం అనమాట, సినిమా పూర్తి చేసి చూసుకోవాలి, ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసాం అని చెప్పి. చేసిన తర్వాత నిజంగా నేను ప్రివ్యూలు నేను ఒక 100 ప్రివ్యూలు వేసినా 100 ప్రివ్యూలకి వెళ్తూ ఉండేవాడిని. ఏది వెళ్ళి చూస్తే ఎవరన్నా కొంటారేమో అనేది. అందరూ బాగుందని ఎవరు ఎంజాయ్ చేస్తుండేవారు. కానీ అలా చాలామంది హెల్ప్ చేసి దాన్ని ఓవరాల్గా దాన్ని బయటపడేశారు. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది చాలా పెద్ద మా అందరికీ బ్రేక్ అయింది. అప్పుడే మీరు అన్నారు కదా ఏంటంటే సక్సెస్ అనేది కూడా ఎవరికి లేదు, ఆ మూవీతో ఒక్కసారిగా అందరు సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. అది అంటే ఎవరికాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఇది ఉండేదండి. అది మన టాలెంట్ బయటకు రావాలి అనే ఇది ఉండేది. అది అలా అందరం అంటే మేము చాలా కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళం జనాలకు నచ్చుతుందని. అది అంత నిజంగా రిలీజ్ అయిన తర్వాత అంత బాగా నచ్చింది జనాలకి. నచ్చింది, ఆ క్యారెక్టర్లు ఎంజాయ్ చేశారు. మేము అక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అంటున్నారు. అది బాగా ఎంజాయ్ చేసాం. ఏంటంటే సరదాగా మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఉండేది, అవే తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఇంప్రూవైజ్ చేసేసి వదిలేశారు. అవును, ఇప్పుడు వాడుడు పదంగా అయిపోయింది అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ చేసే దాంట్లో కూడా అలా చేయాలండి. ఓకే. ఇప్పుడు అంటే క్యాజువల్గా, అంటే రిజల్ట్ గురించి నేను ఎప్పుడు పెద్ద వరీ అవునండి. అంటే మనం మనసు పెట్టి చేసామా లేదా, చేసిన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్స్ కరెక్ట్గా వస్తున్నాయా, మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గరే అవన్నీ పండుతున్నాయా లేవా, ఆ క్యారెక్టర్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది నవ్వుతున్నారా లేదా, ఇవి మాత్రం చెక్ చేసుకుంటాం. అంటే ఇది మనం అంత అనుకున్నాం పండలేదేంటి అనేది ఎప్పుడైనా చూస్తే ఈ స్టైల్ ఆఫ్ అటెంప్ట్ చేయొద్దు, ఈ స్టైల్ ఆఫ్ వెళ్ళొద్దు, అలా కూడా ఉన్నాయి ఒకటి 2 సార్లు. అంటే థియేటర్కి వెళ్తేనే కానీ మనకు తెలియదు. అందుకేనేమో సార్ మీరైతే ప్రతి మూవీకి ప్రతిసారి థియేటర్స్కి వెళ్ళి జనాల రియాక్షన్ అనేది కూడా తెలుసు. అసలు బ్రహ్మరాంబకి వెళ్ళినప్పుడు మొన్న కూర్చొని అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని కూడా కొన్నిటికి నవ్వులు వస్తూ ఉంటాయి. ఓహో ఇట్లా దీనికి కూడా ఎంజాయ్ చేస్తున్నారా. సో కొన్ని పండనప్పుడు మనం ఎక్కువ ఫీల్ అయ్యాం, ఇది అంత పంచి రాలేదేంటి అనేటప్పుడు ఈ స్టైల్ వెళ్ళొద్దులే అనేది అది మాకు తెలుస్తుంది టెక్నికల్గా. ఇంకా మేమేమనుకున్నాం అది ఎంతవరకు పండింది అనేది. మీరు రాస్తున్న కథలలో మీరు క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్, సో ఆ క్యారెక్టర్స్కి 100కి 200% న్యాయం చేసిన ఆర్టిస్టులు ఎవరన్నా మీకు అనిపించిన వాళ్ళు ఎవరన్నా? లేదు, అంటే ఒకళ్ళ గురించి అలా అనకూడదు కానండి. ఎంఎస్ నారాయణ గారు మేము క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆయన దాన్ని ఇంప్రూవైజేషన్లో కూడా చాలా బాగా చేశారు. అలాగే బ్రహ్మానందం గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు కానీ అది డీలో, తర్వాత ఈవెన్ వెంకీలో గజాల క్యారెక్టర్, తర్వాత రెడీలో మెక్డోవల్ మూర్తి, కింగ్లో జయసూర్య. ఇప్పుడు ఆయన అన్నీ పండించారు. అలాగే జయప్రకాష్ రెడ్డి మేము ఎలా ఆలోచించాం, వాళ్ళ బలాన్ని బట్టి రాసేవాళ్ళం.
దానికి తగ్గట్టుగా ఆయన కూడా అలాగే చేయించేవారు ఇంప్రూవైజేషన్ అంతా. జయప్రకాష్ రెడ్డి గారిది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్, అలాగే జూనియర్ భరత్ది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్. తింది కొంచెం తమిళ్ స్లాంగ్తో ఉంటుంది. భరత్ జూనియర్ భరత్ నాకు ఆ కోకే కావాలి అని వెంకీలో అంటాడు. తర్వాత డీలో కూడా మణిరత్నం క్యారెక్టర్. సో అలా ఎవరి బలాలను బట్టి వాళ్ళు, ఈవెన్ లేడీ ఆర్టిస్టులకు కూడా సురేఖవాణి గారికి రెడీలో, అలాగే ప్రగతి గారికి దూకుడులోను, మొన్న విశ్వంలో, బాద్షాలో. సో అలా ఆర్టిస్ట్ అనే వాళ్ళు వాళ్ళ బలం ఏంటి, వాళ్ళలో హ్యూమర్ ఉందా లేదా, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళ టైమింగ్, వాళ్ళ స్లాంగ్, వీటన్నిటిని బట్టి మేము ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే.